నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందా? జగన్కు మాస్ ఇమేజ్ తగ్గిందా? 2024 ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన వైసీపీ పార్టీ ఖేల్ ఖతమైందా? గత ఎన్నికల్లో వైఎస్ జగన్ సిద్ధం సభలు నిర్వహించి టీడీపీ కూటమి పార్టీకి సవాల్ విసరటం, ఆ సభలకు భారీ స్థాయిలో జనసందోహం తరలిరావటం చూసి టీడీపీ నేతలు జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు జనం భారీ స్థాయిలో హాజరు కావటం లేదని, లేని జనాల్ని గ్రాఫిక్స్ మాయాజాలం చేసి జనం ఉన్నట్లు నమ్మిస్తున్నారని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో సిద్ధం సభలకు భారీగా జనం కదలి రావటం, జగన్ కూడా తమ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని భావించాడు. వైసీపీ నేతలు, శ్రేణులు సైతం అలానే భావించారు. అనూహ్యంగా 2024 ఎన్నికల్లో జనాలు కూటమికి మద్దతు తెలపడంతో టీడీపీ కూటమి అధికారంలోకి రావటం అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా రాజకీయ పార్టీలు బహిరంగ సభలు నిర్వహించడం, ఆ సభలు సక్సెస్ కావటానికి అన్ని జిల్లా నాయకులు తెర వెనుక ఉండి చెమటోడ్చి కసరత్తు చేయటం ప్రతి పార్టీలో సర్వసాధారణమే. ఎందుకంటే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే జనాల్ని పోగు చేసి సభల్ని విజయవంతం చేయటం ఎప్పటి నుండో రాజకీయ పార్టీలో ఓ సంప్రదాయంగా మారింది. జగన్ సిద్ధం సభలకు కూడా జనాల్ని అలానే నాయకులు తరలించారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో వచ్చారా? అలాగైతే వైసీపీ పార్టీ జగన్పై అభిమానం ఉంటే మరి ఎన్నికల్లో జనాలు టీడీపీ కూటమిని ఎందుకు గెలిపించారు అన్నది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వైసీపీ పార్టీ నిర్వహించిన సిద్ధం సభల్లో కూడా జనం జగన్ని చూడటానికి విపరీతంగా రావటం, కేరింతలు కొట్టడం, జగన్ని కలవటానికి ప్రయత్నించడం కూడా మనం చూడొచ్చు. సిద్ధం సభల్లో జగన్ కూడా రెట్టించిన ఉత్సాహంతో తన ఉపన్యాసాలతో జనాల్ని బాగానే ఆకట్టుకున్నా టీడీపీ, జనసేన పార్టీలపై జగన్ తన స్పీచ్లతో సిద్ధం సభలు దద్దరిల్లేలా అనర్గళంగా మాట్లాడినప్పటికీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఏపీలో ఓటమిని మూటగట్టుకోవటం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. టీడీపీ కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభల్లో జనాలు తరలి రాలేదని, గ్రీన్ మ్యాట్స్ గ్రాఫిక్స్ మాయాజాలంతో భారీగా జనం పాల్గొన్నట్లు చూపించారని చెలోక్తులు విసరటం జరిగింది. వైసీపీ అధినేత జగన్ ఇటీవల అరెస్ట్ అయిన వల్లభనేని వంశీని పరామర్శించడానికి జైలుకు వెళ్లిన సందర్భంలో వేలాదిగా జనం అక్కడకు తరలి రావటం, జగన్ కారు దిగ్గానే అతన్ని కలవటానికి అభిమానులు పరిగెత్తుకురావటం, చేసేదేం లేక పోలీసులు సైతం బారికేడ్లు తొలగించటం, జగన్తో సెల్ఫీ దిగటానికి, జగన్కు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి అభిమానులు పరితాపించిన తీరును చూసి వైసీపీ శ్రేణుల్లో అవధులు లేని ఆనందం కట్టలు తెంచుకుందనే చెప్పాలి. ఒక చిన్నారి చూపిన ప్రేమకు ముగ్ధుడైన జగన్ ఆ చిన్నారితో సెల్ఫీ ఫోటో దిగటం జగన్పై ఇంకా ఏపీ ప్రజలు ప్రేమని, అభిమానాన్ని కురిపిస్తున్నారని చెప్పడానికి ఇదే ప్రధాన నిదర్శనమని వైసీపీ నాయకులు చాలా కాన్ఫిడెంట్గా తొడగొట్టి చెబుతున్నారు. అంతేకాదు, జగన్ అక్కడ మీడియాతో చేసిన ప్రసంగం కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా చర్చ జరుగుతుంది. ఇదంతా ఇలా ఉంటే వైసీపీ నేతలు టీడీపీ కూటమికి కూడా సవాళ్లు విసురుతుండటం, అక్కడికొచ్చిన కొడాలి నాని కూడా టీడీపీ కూటమిని ఉద్దేశించి మాపై అక్రమ కేసులు పెట్టినా 3 నెలలు జైల్లో ఉంటామని, అంతకన్నా ఈ పకోడిగాళ్లు ఏం చేస్తారని, చచ్చేదాకా వైఎస్ జగన్తోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. వైసీపీ నేతలు కూడా మా జగనన్న తడాఖా చూశారా? మా జగనన్నని చూడటానికి ఎలా వచ్చారో చూడండి, ఇది మా జగనన్న సత్తా. ఏపీ ప్రజలు మళ్లీ జగనన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వైసీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ జైలు దగ్గరకు వైఎస్ జగన్ను చూడటానికి తరలి వచ్చిన జనం కూడా గ్రాఫిక్స్ మాయాజాలం అంటారా? గ్రీన్ మ్యాట్స్ వేసి చూపించామా అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.